I think it's utterly shameful and shocking. The Justice Hema Committee report. జస్టిస్ హేమా కమిటీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపి కుమ్మేస్తుంది భయ్య. కుదిపి కుమ్మేసి కలేసి మెల్లేసి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా ప్రోగ్రెసివ్ మూవీస్ వస్తాయి భయ్య, కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యాక్టర్స్ చాలా రిగ్రెసివ్ గా ఉన్నారు. Kerala's film industry has had a nationwide and worldwide reputation with very well-known directors and artists and highly respected industry. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా అని ఒక అసోసియేషన్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అదే మన స్నో అన్న ప్రెసిడెంట్ ఆ అసోసియేషన్ కి. అలాగే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక అసోసియేషన్ ఉంది, దాని పేరే అమ్మ ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్. దానికి ప్రెసిడెంట్ వచ్చేసి మోహన్ లాల్. ఆయన రిజైన్ చేస్తాడు ఆయన పోస్ట్ కి జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత. అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది, ఎందుకు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అంత షేక్ అయిపోయింది నాకిప్పుడే తెలియాలి. అమ్మా కమిటీలో టోటల్ 17 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు భయ్య, వాళ్ళందరూ రిజైన్ చేశారు, ఆ బాడీని డిజాల్వ్ చేశారు. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ లో ఆ టీమ్ కి సంబంధించిన వాళ్ళ మీదే ఎలిగేషన్స్ ఉన్నాయంట. యాక్టర్స్ ని లైంగికంగా వేధించారని. 2017 లో ఒక మలయాళం యాక్ట్రెస్ ని 5 కిడ్నాప్ చేశారు భయ్య కార్ లో. ఒక ఫేమస్ యాక్టరే ఆమెని కిడ్నాప్ చేయించాడు, ఆమె మీద అత్యాచారం కూడా జరిగింది కార్ లో, దాన్ని రికార్డ్ కూడా చేశారు. ఆ రికార్డెడ్ ఫుటేజ్ ని తర్వాత వాడదాం అనుకున్నాడు యాక్టర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి. ఈ విషయం బయటకు వచ్చి పెద్ద రచ్చ అయింది ఆ టైంలో. ఈ కేసుని అధ్యయనం చేయడానికి ఒక టీమ్ ని ఫామ్ చేసింది భయ్య కేరళ గవర్నమెంట్. 3 మెంబర్స్ కమిటీని ఫామ్ చేసింది. దాంట్లో రిటైర్డ్ జస్టిస్ హేమా ఉన్నారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అండ్ ఒక యాక్టర్ ఉన్నారు మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి. ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు భయ్య ఫైనల్లీ 2019 లో. అప్రాక్సిమేట్లీ 293 పేజెస్ ఉందంట ఆ రిపోర్ట్. కానీ 2024 దాకా బయటికి రాలేదు అది, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే వాటిలో చాలా డిస్టర్బింగ్ పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ ఎలా ఉంటాయంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ రెప్యుటేషన్ దెబ్బతీసేలా ఉంటాయి. బట్ చాలా ప్రొటెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ ఫైనల్లీ బయటికి వచ్చింది 2024 లో. Hats off to the WCC. They have persevered. They came together to do something important. దాని ఎడిటెడ్ వర్షన్ బయటకు వచ్చింది. 17 రకాల ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందంట మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్ట్రెస్ కి సంబంధించి. దాంట్లో ఒకటి ఏంటంటే సెక్షువల్ ఫేవర్స్ చేస్తేనే సినిమాల్లో ఆఫర్లు ఇస్తారంట, లేకపోతే మీకు ఆఫర్లు ఉండవు. దాన్నే కాస్టింగ్ కౌచ్ అంటారు. యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ బీ లైక్, నిన్ను కాస్ట్ చేస్తాము మాకేంటి, నాకేంటని. ఇలాంటివి మీరు మీ టూ మూమెంట్, ఇంకా శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు చూసుంటారు. ఇంకా ఫీమేల్ యాక్టర్స్ కి అసలు సేఫ్టీ లేదంట, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవంట. సపరేట్ వ్యానిటీ వ్యాన్, వాష్రూమ్ కి వెళ్ళడానికి అసలు ప్లేస్ కూడా ఉండదంట. ఎక్కడో చెట్లు పుట్టలు చూసుకుని వాళ్ళ నేచర్ కాల్స్ ని అడ్రస్ చేసేయాలంట. ఫీమేల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే, వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎక్కడ వాళ్ళని టార్చర్ పెడతారు. అండ్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళని స్పేర్ చేయరంట. వాళ్ళ మీద ఫేక్ ప్రాపగండా, ఇంకా ట్రోల్స్, ఆన్లైన్ అబ్యూజ్, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారంట. ఈ యాక్టర్స్ అందరూ మాఫియా లాగా తయారయ్యారంట. సో అందరికీ తెలుసు ఏం జరుగుతుందో, కానీ బయటికి చెప్పరు, ఎందుకంటే వీళ్ళు కూడా ఇదే రొచ్చలో ఉన్నారు కదా. ఇది భయ్య జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. బేసికలీ ఇట్స్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. అన్ని ఇండస్ట్రీస్ అన్ని రంగాల్లో ఉంటుంది ఇలా, కానీ బయటికి రాదు అంతే. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమవుతుందో, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.